హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి రావాలనుకుంటే డైరెక్ట్గా nipuna-technologies.comలోకి వచ్చినట్లయితే ఇక్కడ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. మీకు కావాల్సిన కోర్సుని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేస్తే తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇస్తాము. లేదంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. గుంటూరు అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేయండి కోర్సెస్ నేర్చుకోవడానికి. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్నటువంటి ఇక్కడ చార్ట్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో చూడండి, చార్ట్స్ అనేది మనము డిఫరెంట్ కేటగిరీ రిలేటెడ్, అంటే ఒక్కొక్క టాస్క్ మీద అయితే చేస్తూ ఉంటాము. కానీ మీకు ఓన్లీ ఒక ఎగ్జాంపుల్తో అయితే చూపిస్తాను. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా సో మీ తెలిస్తే ఆప్షన్స్ అనేది మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడున్న డేటా ఉంది కదా, సో ఫస్ట్ అయితే ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా డిలీట్ చేస్తాము. ఈ డేటాని మనం చార్ట్ రూపంలో చూసుకోవాలా అని అనుకుంటే సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ దీనికి ఆటో సమ్ అయితే యూజ్ చేసుకుంటున్నాను నేను. ఆటో సమ్ యూజ్ చేసిన తర్వాత ఈ డేటాని సెలెక్ట్ చేసి దీనంతా ఒక చార్ట్లో చూసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్సర్ట్లోకి వస్తే మీకు ఇక్కడ చార్ట్ గ్రూప్ అని కనిపిస్తుంది చూడండి. ఇందులో రికమెండెడ్ చార్ట్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్రీసెట్గా చార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, ఇన్సర్ట్ కాలం ఆర్ బార్ చార్ట్, ఇంకా పక్కనకి వెళ్తే హైరార్కీ చార్ట్ ఉంది, ఇక నెక్స్ట్ కాంబో చార్ట్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. అదే ఇక్కడ చార్ట్ రికమెండెడ్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఇవే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. రికమెండెడ్ చార్ట్స్ ఇవన్నీ కూడా ఆల్ చార్ట్స్ అంటే ఈ రకంగా వచ్చేస్తుంది, ట్యాబ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్గా రికమెండెడ్ చార్ట్ అంటే ఇట్లా వస్తుంది. అవునా, నాకు నచ్చినట్టు కావాలనుకుంటే ఇక్కడ ఆల్ చార్ట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ చూడండి. కాలం టైప్ కావాలా, లైనా, పై, బార్, ఏరియా, ఇట్లా చాలా రకాల చార్ట్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి ఈ చార్ట్స్తో ఉన్నదాన్ని చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎప్పుడైతే నేను కాలమ్స్ అనేది తీసుకుంటానో దానికి రిలేటెడ్ ఆల్ చార్ట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. చూసారా, క్లస్టర్డ్ టైప్ ఉంది, స్టేకడ్ టైప్ ఉంది, స్టేకడ్ కాలం ఉంది, 3D టైప్ ఉన్నాయి. ఇందులో ప్రజెంట్ ఇది ఒక్కటే తీసుకున్నాం. ఓకే బటన్ని ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తానో చూడండి, దీనికి రిలేటెడ్ చార్ట్ టైటిల్ ఇలా ఉంటుందని ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది మనకు. ఓకే బటన్ని ప్రెస్ చేసా. ప్రెస్ చేయగానే చూడండి మనకి ఏమైపోయింది, ఆ చార్ట్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవ్వడం జరిగింది. చూసారా ఇక్కడ. ఓకే, సో డిలీట్ చేస్తున్నాం. మళ్ళీ అగైన్ ఇన్సర్ట్లోకి వెళ్ళాం. ఇక్కడ చార్ట్ టైటిల్ మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ మీద ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ డైలాగ్ బాక్స్ లాంచర్ ఉంది కదా, ఇక్కడైనా మీరు క్లిక్ చేస్తే ఇలాగ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఆల్ చార్ట్స్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను కదా, ఇందులో ఏ పర్టికులర్గా ఇదేదో ఒకటి తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన సబ్ టైప్ తీసుకొని ఓకే చేస్తే చార్ట్ వచ్చేస్తుంది. లేదు ఇక్కడే కావాలనుకుంటే 2D కాలం టైప్ తీసుకున్నాం చూడండి, ఇన్సర్ట్ అయిపోయింది. ఇట్లానే చేయొచ్చు మీరు. సో వన్స్ చార్ట్ ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ అనేది చేస్తామో చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో మనం ఏదైతే కేటగిరీ వైజ్ తీసుకున్నామో ఇక్కడ పేరు నిపుణ అని ఉంది కదా, నిపుణకి సో చూడండి వర్డ్లో, తర్వాత వచ్చేసి ఎక్సెల్లో, పవర్ పాయింట్లో టోటల్ మార్క్స్ మీద మొత్తం 4 కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ 4 కాలమ్స్ రిలేటెడ్ ఇక్కడ బార్స్ అయితే చూపిస్తుంది అనమాట ప్రతి ఒక్కటి. నౌ ఏదైతే ఇప్పుడు మనం చార్ట్ తీసుకున్నామో దానికి రిలేటెడ్గా మనకు ఇక్కడ వాల్యూస్ కనపడాలి, పేర్లు కనపడాలి, అన్నీ డిస్ప్లే అవ్వాలనుకుంటే ఇక్కడ చార్ట్ తీసుకున్న తర్వాత పైన మీకు 2 ట్యాబ్స్ రావడం జరుగుతుంది. చార్ట్ డిజైన్ ఒకటి, ఫార్మాట్ ట్యాబ్ ఒకటి. చార్ట్ డిజైన్లో ఇక్కడ చార్ట్ స్టైల్ ఇది వద్దనుకుంటే మీకు నచ్చిన స్టైల్ని పెట్టుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ చార్ట్ స్టైల్ కావాలా మీకు అనేది చూసారా, ఇవన్నీ స్టైల్సే. అదే మాదిరిగా ఈ చార్ట్కి ఇట్లా పక్కన ఇలా బార్ వచ్చింది కదా, దీని కలర్ పెట్టుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ చూస్తున్నారు కదా, ఇక్కడ కలర్ఫుల్. మోనోక్రోమేటిక్ అంటే సింగిల్గా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా కలర్స్ సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్టైల్సే. ఇందులో మీకు నచ్చిన స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ని పెట్టుకోవచ్చు అనమాట, స్టైల్ ఆర్ కలర్స్. తర్వాత సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ చార్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చార్ట్ డిజైన్లోకి వెళ్ళగానే
ఇక్కడ చూడండి ప్రాపర్టీస్లో ఈ యాడ్ చార్ట్ ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. దీంట్లో మీరు గమనిస్తే యాక్సిస్లో ప్రైమరీ హారిజాంటల్, ప్రైమరీ వర్టికల్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ వర్టికల్ అంటే ఇలాగ వచ్చేస్తుంది మనకు. తర్వాత వచ్చేసి ప్రైమరీ హారిజాంటల్ అంటే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, అండు చేస్తున్నా. ఇక్కడ ఇదే చార్ట్ టైటిల్లో యాక్సిస్ టైటిల్స్ ఉన్నాయి చూసారు. ఇక్కడ మోర్ యాక్సిస్ టైటిల్ ఆప్షన్స్ వస్తే మనకేమవుతుందంటే ఇలాగ డిస్ప్లే అవుతుంది, అవునా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్రైమరీ యాక్సిస్ టైటిల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే అది ఎక్కడ ఉంటుంది చార్ట్ టైటిల్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఊరికే మౌస్ పాయింటర్ ప్లేస్ చేశాను. యాక్సిస్ టైటిల్ చూడండి, ఇక్కడ ప్రైమరీగా హారిజాంటల్ ఇలా ఉంది, వర్టికల్గా అయితే ఎక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక చార్ట్ టైటిల్ వచ్చేసి అబౌవ్ చార్ట్ పైన ఏం పెట్టుకోవాలా, ఇక్కడ ఏం చేస్తున్నాను నేను క్లిక్ చేశాను కదా, మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. చూడండి స్టూడెంట్స్ మార్క్స్ అని ఇట్లా పెట్టా, అవునా. అగైన్ ఇక్కడ చార్ట్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ ఆప్షన్స్ వస్తాయి, బయటకు వస్తే రావు. చూడండి ఈ ట్యాబ్స్ కనపడవు. చార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఇందులో వచ్చేసి చార్ట్ టైటిల్లో సెంటర్డ్ ఓవర్లే టైప్ అంటే ఈ రకంగా వస్తుంది. మోర్ టైటిల్ ఆప్షన్ అంటే ఇట్లా వచ్చేస్తుంది. దీంట్లోనేమో టెక్స్ట్ ఆప్షన్స్లోకి వస్తే ఆ కలర్స్ కానీ ఇవన్నీ మీరు ఫిల్ చేసుకోవచ్చు అనమాట, గ్రేడియంట్ టైప్ కానీ ఇవన్నీ. సో ఈ సెట్టింగ్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఓకే, జస్ట్ నేను అండు చేస్తున్నా. ఇకపోతే డేటా లేబుల్స్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇప్పుడు చూడండి నిపుణకి, సో ఇప్పుడు ఇక్కడ 4 మొత్తం బార్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. దీంట్లో ఇదేమో హైట్ ఉంది, ఇదేమో హైట్ ఉంది, ఇదేమో హైట్ ఉంది. ఏమిది కథ, నిపుణకేమో ఇక్కడ మీరు గమనిస్తే వర్డ్లో 100 వచ్చినాయి, ఎక్సెల్లో 34, పవర్ పాయింట్ ఇట్లా 100 వచ్చినాయి కదా. ఇవి చూసుకోవాలనుకుంటే ఫస్ట్ మనకు పైన లేబుల్స్ కనపడాలి. అట్లాంటి టైంలో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ చార్ట్ ఎలిమెంట్లో ఇక్కడ డేటా లేబుల్ అని చూసారా. ఆ లేబుల్స్ ఎక్కడ డిస్ప్లే కావాలి, సెంటర్లోనా, అదిగో చూడు ఇక్కడ ప్రివ్యూ మాత్రమే ఇంకా క్లిక్ చేయాలా. చూడు సెంటర్లో వచ్చినాయా టోటల్ మార్క్స్, ఇది టోటల్, ఇదేమో పవర్ పాయింట్, ఇది ఎక్సెల్, ఇది వచ్చేసి వర్డ్. అదే డేటా లేబుల్లోకి వెళ్ళి ఇన్సైడ్ ఎండ్ అంటే లోపలే చివరిలో చూపిస్తుంది, ఇన్సైడ్ బేస్ అంటే కింద, అవుట్ సైడ్ ఎండ్ అంటే టాప్లో. సో చూడండి డేటా కాల్అవుట్ టైప్ అంటే ఇట్లా కనపడుతుంది. అవుట్ సైడ్ ఎండ్ తీసుకుంటే మనకు చూడడానికి కూడా ఇంకా బాగా క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. ఇట్లా మీరు డేటా లేబుల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక డేటా టేబుల్ ఏంటంటే ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ డేటా టేబుల్లో కావాలనుకుంటే చూడండి విత్ లెజెండ్ కీస్ అంటే వాటి సబ్జెక్ట్స్తో పాటు, నో లెజెండ్ కీస్ అంటే లెజెండ్ కీస్ లేకుండా వస్తుంది. అంటే ఇక్కడ లెజెండ్ కీస్ అంటే ఇక్కడ కలర్స్ కనపడుతున్నాయి కదా, టోటల్కి ఒక కలరు, పవర్ పాయింట్కి అయితే ఒక కలరు, ఎక్సెల్కి అయితే ఒక కలరు, అట్లా అవి కావాలనుకుంటే డేటా టేబుల్ పెట్టుకోవచ్చు. మనం వద్దనుకుంటే ఏం చేస్తాం, నో లెజెండ్ కీస్ అంటే డిస్ప్లే అవుతుంది. అసలు టేబులే వద్దనుకుంటే నన్, ఇంకా లేబుల్ వద్దనుకుంటే డైరెక్ట్గా నన్, ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఈకేమో ఇక్కడ ఎర్రర్ బార్స్ ఏదైనా ఉంటే సో ఆ ఎర్రర్ బార్స్కి చూడండి స్టాండర్డ్ ఎర్రర్ కానీ ఇంకా పర్సంటేజ్ టైప్ కానీ ఇట్లాంటివన్నీ చూపిస్తుంది మనకు. ఇక గ్రిడ్ లైన్స్ కావాలనుకుంటే రోస్ అండ్ కాలమ్స్తో ఇక్కడ మీకు ప్రివ్యూ ఇక్కడ గమనించవచ్చు, గ్రిడ్ లైన్స్ పెట్టుకోవచ్చు. లెజెండ్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ టాప్లో ఉంది కదా ఈ లెజెండ్స్, ఇక్కడ నాకు రైట్లో కావాలనుకుంటే ఈ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఉన్నాయి కదా, వాటిని రైట్లో కావాలంటే చూడండి ఇక్కడ రైట్లో పెట్టుకోవచ్చు. అదిగో వచ్చినాయా. అదే ఒకవేళ లెఫ్ట్లో కావాలనుకుంటే లెఫ్ట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అయిపోయినాయా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బాటమ్ టైటిల్ కావాలనుకుంటే బాటంలో పెట్టుకోవచ్చు. మనం వద్దనుకుంటే నన్ను అంటే ఆ లెజెండ్సే చూపించవు, బట్ సబ్జెక్ట్ అయితే ఉండాలి ఎక్కడో చోట, రైట్లో కానీ టాప్లో కానీ లెఫ్ట్లో కానీ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా సో ఇక్కడ చూడండి ట్రెండింగ్ టైప్, లీనియర్ టైప్ కావాలన్నా మీకు ఇవన్నీ చార్ట్స్ ఒక్కోటి వర్డ్ కావాలనుకుంటే ఇట్లా లీనియర్ టైప్ చూపిస్తుంది. ఇట్లా ఎక్సెల్లో మొత్తం చార్ట్కి రిలేటెడ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి.
క్విక్ లేఅవుట్ కావాలనుకోండి, నాకు ఇప్పుడు ఈ లేఅవుట్ అనేది నచ్చలేదు, దీని ప్లేస్లో వేరేదిగా లేఅవుట్ కావాలనుకుంటున్నా. ఇక్కడ కొన్ని ఇచ్చాడు, ఇందులో మీకు ఏ లేఅవుట్ కావాలనో చూడండి, ఆ లేఅవుట్గా మార్చుకోవచ్చు. రైట్. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇటుపక్క కలర్స్ కావాలనుకోండి, కలర్స్ మార్చుకోవచ్చు. ఆ పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు బార్ ఉందో చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం, మీకు నచ్చిన బార్స్ మార్చుకోవచ్చు. ఒక్కొక్కటి ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకొని ఈ బార్ని సెలెక్ట్ చేసుకున్నాం, దేనికి కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా. రైట్. నెక్స్ట్ ఇక్కడ స్విచ్ రో ఆర్ కాలం అని చూడండి, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు ఈ పేర్లు ఉన్నాయో వీటిని రో వైజ్ కావాలా లేకపోతే కాలం వైజ్ కావాలా ఇక్కడ మార్చుకోవచ్చు మనం. సెలెక్ట్ డేటా అంటే ఇప్పుడు మనం ఇది చేసామే, ఈ డేటా అంతా కూడా మనకి ఇప్పుడు సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లెజెండ్ ఎంట్రీస్ వచ్చేసి మనము ఏవేవి డిస్ప్లే కావాలనో వాటిని తీసేసుకోవచ్చు. ఓకే అంటే చూడండి ఇప్పుడు ఆ రకంగా వచ్చేస్తుంది అనమాట. అవునా? ఇట్లా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే చార్ట్ డిజైన్లో ఈ ఆప్షన్ చార్ట్ టైప్, ఇప్పుడు నాకు ఇది చార్ట్ టైప్లో బార్ టైప్కి పెట్టుకున్నాను, వద్దు లైన్ టైప్ కావాలనుకుంటే ఇప్పుడు చూడండి లైన్ టైప్కి మార్చుకోవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ వచ్చేసి పై టైప్ కావాలనుకోండి, అదిగో మీకు పై టైప్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఆ పై టైప్లో మళ్ళీ మనకి ఇక్కడ ఏమొస్తాయి, స్టైల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి చూసారా ఇక్కడ. సో చార్ట్ టైప్స్ మీకు నచ్చినటువంటి చార్ట్ టైప్ పెట్టుకోవచ్చు. రాడర్ టైప్ కావాలా, సో ట్రీ మ్యాప్ టైప్ కావాలా, సన్బర్డ్ టైప్, ఇట్లా డిఫరెంట్ చార్ట్ టైప్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కావాల్సిన చార్ట్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా అదే మాదిరిగా ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని బార్ చార్ట్ కిందకే మార్చుకుంటున్నాను. మళ్ళీ టెక్స్ట్ ఇక్కడే, చార్టు ఇక్కడే, అట్లా కాకుండా ఈ ఓన్లీ పర్టికులర్ చార్టే సపరేట్ సీట్లో కావాలనుకుంటే మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే మూవ్ చార్ట్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. మూవ్ చార్ట్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఇన్ అంటే ఇదే సీట్లోనేనా, న్యూ షీట్ అంటే సపరేట్ సీట్లో కావాలా. సో ఇప్పుడు న్యూ షీట్ కావాలా తీసుకున్నాం, చార్ట్కి పేరు కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ ఓకే బటన్ని ప్రెస్ చేస్తే అది కాస్త ఏమవుతుందంటే ఇక్కడ చూడండి చార్ట్ 1 అనే ఒక టైటిల్లో వచ్చేసి సపరేట్గా ట్యాబ్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇట్లా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చార్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి చూసారా. చార్ట్ ఎలిమెంట్స్ ఇక్కడే వద్దనుకుంటే తీసేసుకోవచ్చు, గ్రిడ్ లైన్స్ కావచ్చు, లెజెండ్స్ కావచ్చు, ఓకే చార్ట్ టైటిల్స్ కావచ్చు, యాక్సిస్ టైటిల్స్, ఇవన్నీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. పక్కన యారో మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి. మరి కలర్స్, చార్ట్ స్టైల్ ఏది కావాలో మీకు నచ్చిన స్టైల్, కలర్, ఓకే ఫిల్టర్స్, ఇక్కడ చార్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ఇక్కడ, ఇందులో ఏ టైప్ కావాలో ఒక్కొక్కటి వర్డ్కి ఇక్కడ క్లిక్ చేస్తే మీరు అదిగో సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. చార్ట్ ఫిల్టర్స్ చూడండి, నాకు ఓన్లీ ఇప్పుడు ఇవన్నీ వద్దు, సెలెక్ట్ ఆల్ తీసి వర్డ్ మాత్రమే కావాలా, వర్డ్ చూసుకోవచ్చు. ఎక్సెల్ మాత్రమే కావాలా, ఎక్సెల్ చూసుకోవచ్చు. ఇప్పుడు వర్డ్, ఎక్సెల్ ఇవన్నీ ఉండాలా, అది ఎవరు ఉండాలి, ఓన్లీ నిపుణాది కావాలా, అది ఇక్కడ 2 నిపుణాది మాత్రమే చూపిస్తాయి. రాజారెడ్డి ఎవరిది కావాలనుకుంటే వాళ్ళది యూజ్ చేసుకోవచ్చు మనం. అవునా? ఇట్లా ఫిల్టర్స్ ఆప్షన్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ చార్ట్ని వద్దనుకుంటే మీరేం చేసుకోవచ్చు అంటే డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఒక చార్ట్లో ఇన్సర్ట్లో మీరు చార్ట్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఉపయోగించుకోవచ్చు అనమాట. రైట్. ఇట్లా మీరు ఇవైతే ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ టైప్లో అయితే మీకు డిస్ప్లే అవుతాయండి చార్ట్స్. డిఫరెంట్ కేటగిరీ మీద అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.